చేశారు, మన విరాళాలకు సంబంధించినటువంటి కియోస్కో మిషన్స్ని ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళిపోయి జస్ట్ మనం ఎంత పంపించాలి అనుకో, ఒకవేళ మన దగ్గర డబ్బులు లేవు, గూగుల్ పే, ఫోన్పే ఉంది, వెంటనే దాన్ని చేసేటువంటి ప్రయత్నం అంటే జరుగుతుంది. ఆ పరిణామక్రమం అయితే జరుగుతోంది. సో కాబట్టి ఆ దిశగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. మీరు చెప్పినట్టు, ఇందాక మీరు సూచించినట్టు టీటీడీ బోర్డులు పెట్టాలి. సో ఈ నోట్లు మీరు భగవంతునికి వేస్తే ఇవి భగవంతునికి చెందవు, మీ ఫలమో లేకపోతే మీ మొక్కో లేకపోతే మీరు చెల్లించేటటువంటి అది విరాళమో లేకపోతే ఏదో ఒకటి ఆ కానుక స్వామివారికి చెందదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ సెంటిమెంట్తో కూడినటువంటి బోర్డులు కానీ ఏర్పాటు చేస్తే మళ్ళీ మళ్ళీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. సో పేరుకుపోయిన వాటికి ఏదైనా ఒక అవకాశం కల్పించేటటువంటి ప్రయత్నం, కొన్ని నిర్దిష్టమైనటువంటి నిబంధనలు పెట్టి చేయడం ఒకటి. రెండవది వచ్చేసి ఇక రాకుండా ఉండేందుకు ఇందాక మీరు చెప్పినట్టు కొన్ని బోర్డ్స్ని ఏర్పాటు చేయాలి. తిరుమలకు వెళ్ళేటటువంటి వాళ్ళు నిషేధిత వస్తువులు తీసుకెళ్ళకూడదు అన్నట్టే తిరుమల వెళ్ళేటటువంటి వాళ్ళు హుండీలో ఇలాంటి నోట్లు వేయకూడదు అనేటటువంటి ఒక నిబంధన పెడితే బాగుంటుంది. ఎస్ సార్, కంటిన్యూ చేయండి. ఇంకొక మాట సార్ రాజు గారు, ఒకటే మాట ఏమంటున్నానంటే, ఇప్పుడు పూజారులకు డబ్బులు ఇవ్వకండి హుండీలోనే వేయండి బోర్డులు పెడుతున్నారే, ఇది అంతే కదా. అదొకటి. రెండోది 50,000 కంటే మించి నేను సూచన చేస్తున్నాను, 50,000 కంటే మించి నగదును అందులో వేస్తే చెల్లకుండా పోద్దని చెప్పండి. కాకపోతే ఏమైందంటే 50,000 49,000 వేస్తారు. అందరూ కూడా ఆ కట్టలాన్ని విడదీసి, అది కూడా ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే సార్, ఎస్ ఎస్, యా యా సురేష్ గారు, ఇక్కడ ఏంటంటే చాలా స్పష్టంగా చెప్పేసింది. వాస్తవంగా ఆర్బీఐ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్పష్టంగా గతంలో చెప్పేసింది. ఒకసారి ఫైనల్ లేఖ అనమాట ఇది. ఫైనల్గా రాజ్యసభలో జరిగినటువంటి ఒక చర్చలో ఒకసారి ఆ డాక్యుమెంట్ కూడా చూద్దాం. పీసార్ అది ఒకసారి ప్లే చేయండి. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయన ఒక ప్రశ్న అడిగారు అనమాట. ఏమని అడిగారంటే, అసలు టీటీడీకి సంబంధించి డిసెంబర్ 23, 2016 తర్వాత అనేక లేఖలు అయితే రాసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఆయన అడిగినటువంటి ఒక 3 ప్రశ్నలు అడిగారు. ఏంటి, టీటీడీలో కొన్ని మతపరమైనటువంటి ఆలయాల్లో భక్తులు విరాళాలుగా సమర్పించిన ₹1,00,00,000 విలువైన రద్దు చేయబడిన కరెన్సీ నోట్లు ఉన్నది వాస్తవమేనా అనేటటువంటి ప్రశ్న ఒకటి. ఒకవేళ అదే వాస్తవమే అయితే ప్రభుత్వం ఆ పాత నోట్లను వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్త నోట్లను ఇవ్వాలని ప్రతిపాదిస్తోందా అనే రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఒకవేళ ప్రతిపాదిస్తే దాని వివరాలు ఏంటి, ప్రతిపాదించకపోతే